హాయ్ అండి, నమస్తే అండి. కోవిడ్ నుండి మరియు గల్ఫ్ దేశం నుంచి మన భారతదేశానికి వెళ్ళే వారికి కొత్తగా మన భారత ప్రభుత్వం ఆన్లైన్లో ఒక అప్లికేషన్ ప్రారంభించిందండి. దాని పేరు ఎయిర్ సువిధ డిక్లరేషన్ అండి. దానికి కోసం ఒక వీడియో చేశానండి. దానికోసం ఫాలో చేయండి. నేను వీడియో అయితే చేశాను, దయచేసి ఫాలో చేయండి. ప్రతి ఒక్కరు కలెక్ట్ చేయాలండి దాన్ని. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్కి వెళ్ళిన తర్వాత ఎయిర్ సువిధ 2.0 అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎలా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, ఎయిర్ సువిధ సెల్ఫ్ డిక్లరేషన్ ఈ పేజ్ అయితే ఇలా చూపిస్తుంది. ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఇలా పేజ్ అయితే చూపిస్తుంది. అప్లికేషన్ దీన్ని కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఫుల్ నేమ్ అండి, యాజ్ ఎ పాస్పోర్ట్ నేమ్ సేమ్. తర్వాత జెండర్ అండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత ఇవ్వండి. తర్వాత డిఆర్ కాంగో, ఇది నాన్ ఆఫ్ అబౌవ్, దీని పని లేదండి. సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ కంట్రీ అండి, ఇండియా అయితే ఇండియా, ఏదైతే అది సరేనా. ఏజ్ ఇచ్చుకోండి. తర్వాత డేట్ అండి, మీరు వెళ్ళే డేటు. తర్వాత టైమింగ్ అండి, టైమింగ్ ఇవ్వండి. తర్వాత ఫ్లైట్ నెంబర్ ఇవ్వండి. ఫ్లైట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత సీట్ నెంబర్ ఇచ్చుకోండి. ఇంత ప్రాసెస్ అయిన తర్వాత స్టేట్ ఇండి, సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్ అండి, ఏదోటి. ఓకే. అయితే డిస్టిక్ అండి, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. ఓకే. సపోజ్ తర్వాత కంట్రీ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ బోర్డింగ్ అండి, బోర్డింగ్ కంట్రీ ఇండియా అయితే ఇండియా, ఏదైతే ఇచ్చుకోండి. తర్వాత డేట్ ఆఫ్ డిపాజిటల్ టైం అండి, డేట్, డిపాజిటల్ టైం, డేట్. తర్వాత డైరెక్ట్ కంట్రీ, ఇండియా అయితే ఇండియా, ఆంధ్ర అయితే ఆంధ్ర, హైదరాబాద్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ స్టాప్, డేట్ అండి, టైమింగ్ అండి. తర్వాత ట్రాన్సాక్షన్ నెంబర్ అండి అది. తర్వాత డైరెక్ట్ ఫ్లైట్ అండి ఇది ఇచ్చుకోండి. తర్వాత మీరు స్టాప్ డేట్ ఇచ్చుకోండి కూడా. తర్వాత ఇక్కడ ఆప్షన్ ఆన్ చేసుకుంటే ట్రావెలింగ్ విత్ ఫ్యామిలీ ఆప్షన్ ఆన్ చేసుకుంటే ఓటీపీ వస్తుందండి మీకు. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ అని పీడిఎఫ్ ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని టైపింగ్ సెంటర్కి వెళ్ళి జెరాక్స్ తీసుకోండి. అంతే అండి. దట్స్ ఇట్.